డాక్టర్ గారు అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అపీనియా అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే గురకకు సంబంధించిన, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్ ఇది. ఓకే. సో పేరులోనే ఉంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. నిద్రలో అబ్స్ట్రక్షన్ వచ్చి అంటే శ్వాసనాళం లోపల అబ్స్ట్రక్షన్ వచ్చి శ్వాస స్లోగా ఆగిపోవడం అనమాట. యాప్నియా అంటే కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అంటాం అనమాట. ఓకే. సో అందుకని దాన్ని అలా పెట్టారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని. సో సాధారణంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా డయాబెటీస్ ఒక 100 మందిలో 10 మందికి ఉంటే సర్ప్రైజింగ్లీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మగవాళ్ళల్లో 24% మందిలో ఉంటుందన్నమాట. అంటే 100 మందిని మనం నార్మల్గా ఉండేవాళ్ళని తీసుకొని టెస్ట్ చేస్తే 24 మందికి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో బాధపడుతుంటారు. అలానే 14% మంది లేడీస్లో ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. స్టిల్ ఇప్పటికి కూడా మనకి ఇంత డెవలప్ అయినా కానీ సైన్స్ చాలా వరకు ఏంటంటే గురకని ఎవరు పట్టించుకోరు. సో గురక అంటే నార్మల్, గురకను పెట్టి నిద్రపోతున్నాడు అంటే చాలా అదృష్టవంతుడు ఆ అదృష్టవంతురాలు హ్యాపీగా నిద్రపోతున్నారని మనమే చాలా సందర్భాల్లో గమనించుంటాం. ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, పెద్ద బ్యాండ్ మేళాలు కొడుతూ ఉంటారు, విపరీతంగా జనాలు మాట్లాడుతుంటారు, కొంతమంది హ్యాపీగా కూర్చొని నిద్రపోతుంటారు. సో మనం ఆ టైంలో ఈ డైలాగులన్నీ వింటుంటాం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని, యాక్చువల్గా వాళ్ళు చాలా రిస్కీ సిచ్యువేషన్లో ఉన్నారని. సో ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారు, ఒబిసిటీతో నిద్రలో గురక పెడుతున్నారు, నిద్ర పోతూ పోతూ అది పక్క వాళ్ళకి తెలుసు అని ఒక్కసారి ఉలిక్కి పడి లేస్తారు. దాన్ని చోకింగ్ అంటాం అనమాట, యాప్నిక్ ఎపిసోడ్స్. ఉదయం లేసాక తలంతా బరువుగా అనిపిస్తుందో, లేసాక కొంచెం సేపు పడుకుందాం అని అనిపిస్తుందో, ఫ్రెష్గా ఉండకుండా అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి గమ్మున కూర్చొని ఉన్నా, కారులో కూర్చొని వెళ్తున్నా తెలియకుండా అలా నిద్ర వస్తూ ఉందో, ఆఫీస్లో కూర్చొని నిద్రపోతున్నారు మీటింగుల్లో, ఇవన్నీ దాని లక్షణాలు. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒబేసిటీ. 95% మంది ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని బాధపడే వాళ్ళలో ఒబేసిటీ ఉంటుంది. ఒక 5%లో సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట. దీనికి మన కారణాలు గమనిస్తే ఒక ఒబేసిటీ కాకుండా మనకి ముక్కు లోపల ఏవైతే ఈ సెప్టమ్ ఉంటుందో అది వంకరగా ఉండడం, లోపల చిన్న మనకి కండరాలు ఉంటాయి, మజిల్స్ లాంటి గ్రోత్, టర్బినేట్ హైపోట్రోఫీ ఉండడం, ఈ జా చాలా చిన్నదిగా ఉండడం కంపేర్ చేసినప్పుడు పెద్దదానికంటే కిందకి కొంచెం లోపలికి ఉండడం, లోపల బేస్ ఆఫ్ ది టంగ్ చాలా థిక్గా ఉండడం, చాలా పెద్ద పెద్ద టాన్సిల్స్ దగ్గరకు వచ్చేది కిస్సింగ్ టాన్సిల్స్ అంటాం అలా ఉండడం. ఇలా ఉండే వాళ్ళలో కూడా మనం గురకను చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎవరైతే గురకకు సంబంధించిన ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారో మనం ఇవన్నీ చూసి వాళ్ళని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నితో బాధపడుతున్నారు లేదని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దానికి సపరేట్ స్కోరింగ్ ఉంటుంది, స్టాప్ బ్యాంక్ స్కోరింగ్ అని. అది కానీ ఫుల్ఫిల్ అయితే మాత్రం డెఫినెట్గా వీళ్ళు ఈ ఓఎస్ఏతో బాధపడుతున్నారని. సో మనం మిగతా టెస్ట్ లాగానే బ్లడ్ టెస్ట్ లాగా, బీపీ టెస్ట్ లాగా, షుగర్ టెస్ట్ లాగానే దీన్ని కూడా కన్ఫర్మ్ చేసుకునేదానికి స్లీప్ స్టడీ లేదా పాలిసోమ్నోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది అనమాట. మనకు ప్రాబ్లం జరిగేది నిద్రలో కాబట్టి ఇది నిద్రలో మనం చేసుకునే టెస్ట్. 2 రకాలుగా చేసుకోవచ్చు. హాస్పిటల్లో వీళ్ళు అడ్మిట్ అయ్యి చేసుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట. హోమ్ స్లీప్ స్టడీ అంటారు. హాస్పిటల్లో చేసేదాన్ని లెవెల్ 1 స్లీప్ స్టడీ అంటారు. కానీ బెస్ట్ వచ్చేసి మనం హాస్పిటల్ వాతావరణంలో నిద్రపోవడం అనమాట. మనకి ఈసీజీ తీయడానికి ఎలా లీడ్స్ అయితే వాడతారో అలా తలకి కొన్ని లీడ్స్, చేతికి ముక్కు దగ్గర కొన్ని లీడ్స్ పెడతారు. ఈ ప్రాబ్లం ఉండేవాళ్ళు మెషిన్ పెట్టుకొని నిద్రపోతారు. ఆ త్రూ అవుట్ నిద్రలో ఈ మెషిన్ ఏం చేస్తుందంటే గంటకి ఎన్నిసార్లు శ్వాస నాళం దగ్గరకు వస్తుంది, ఎన్నిసార్లు మూసుకుపోతుంది, ఎన్నిసార్లు గురక పెడుతున్నాడు ఆ వ్యక్తి, ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత పడిపోతున్నాయి, పడిపోతున్నప్పుడు మెదడు మీద హార్ట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మొత్తం రికార్డ్ చేసుకుంటుంటుంది అన్నమాట. సో హాస్పిటల్ వాతావరణంలో మనం టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఏంటంటే మధ్యరాత్రిలో అరౌండ్ 2 o'clock అలా చాలా సివియర్గా ఉంటే చిన్న పరికరం కూడా పెడతాం, సిప్యాప్ అనే పరికరం పెడతాం అనమాట. అదేం చేస్తుందంటే బలంగా గాలి లోపలికి పుష్ చేసి మూసుకుపోతున్న శ్వాసనాళాలు మళ్ళీ ఓపెన్ చేస్తుంది. సో దాంతో మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒకటే నైట్ స్టడీలో తెలిసిపోతుంది అనమాట. ఎవరైతే ఇంట్లో చేయించుకుంటారో వాళ్ళకి మనం ఈ 2 తర్వాత చేసేది చేయలేమన్నమాట. ప్రాపర్గా రిపోర్ట్ వచ్చాక మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉంది, సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉండి టాన్సిల్స్ ఉంటే వాటిని తీయించేసేయడము, ముక్కు లోపల కండరాలు డిఎన్ఎస్ ఉంటే సర్జరీ చేయించుకోవడము, బరువు తగ్గే మార్గాలు ఎత్తుకుంటే ఈ మైల్డ్ టు మోడరేట్ ఉండే వాళ్ళకి వేరే ఏం అవసరం లేకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మనం చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా సివియర్గా ఉండే వాళ్ళకి మాత్రం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ సిప్యాప్ అనే పరికరం నిద్రపోయేటప్పుడు అది పెట్టుకొని పడుకుంటే ఎయిర్ వేని ఓపెన్ చేసి ప్రెషర్ ఎయిర్తో మనం మెలకువతో ఎలా ఉన్నాం అలానే నిద్రపోయేటట్టుగా చేస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది మెటబాలిక్ సిండ్రోమ్. ఇది ఒక్కటే
వాళ్ళతో ఉండదు. ఒబేసిటీతో పాటు ఆల్రెడీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోయాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళల్లో హైపర్ టెన్షన్ బీపీ వచ్చేస్తుంటుంది. ఆల్రెడీ ఉండే వాళ్ళకి ఒక మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వదు, ఎక్కువ మెడిసిన్స్ అవసరం అవుతుంటాయి. చాలామందిలో డయాబెటీస్ కూడా తోడుగా ఉంటుంది అనమాట. సో వీళ్ళల్లో కూడా చాలా ఎక్కువ మెడిసిన్స్ అవసరం అవుతుంటుంది. చాలామందిలో ఏంటంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ విపరీతంగా ఉంటాయి. వీళ్ళల్లో ఏంటంటే మెయిన్ కాంప్లికేషన్ ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు డ్రైవ్ చేస్తూ నిద్ర వచ్చేస్తుంది. చాలామంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురవుతూ ఉంటారు. సడన్గా వీళ్ళకి పెరాలసిస్లు వస్తూ ఉంటాయి అన్నమాట. వీటినన్నిటిని మనం అవాయిడ్ చేయాలంటే ఇటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఊబకాయం, నిద్రలో విపరీతంగా గురగపెడుతున్నప్పుడు శ్వాస ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది, మార్నింగ్ లేసాక ఫ్రెష్గా ఉండట్లేదు, కూర్చొని నిద్రపోతున్నారు. ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నితో బాధపడుతున్నట్టు. వాళ్ళు మాత్రం డిలే చేయకుండా వెంటనే పల్మనాలజిస్ట్ని కలిసి స్లీప్ స్టడీ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్కి వెళ్లకుండా, ముఖ్యంగా హార్ట్ మీద మెదడు మీద ఏవైతే లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వాటికి వెళ్లకుండా వీళ్ళని కాపాడుకోవచ్చు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.